హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సర్కారీ జాబ్ అప్డేట్స్. ఈరోజు కేంద్ర ప్రభుత్వాల కోసం ఎవరైతే అభ్యర్థులు ఎదురు చూస్తున్నారో వారికి ఒక మంచి అద్భుత అవకాశం అయితే, మంచి నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. తెలుసుకుందాం వాటి గురించి. కొచ్చిన్ పోర్ట్ అథారిటీ నుండి ఎగ్జిక్యూటివ్ లెవెల్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నియామకాలు ఎలా ఉంటాయంటే ఆల్ ఇండియా స్థాయిలో ఉంటాయి. ఓకే, చూద్దాం దానికి సంబంధించిన వివరాలు అయితే మనం ఇప్పుడు చూద్దాం. నేమ్ ఆఫ్ ద పోస్ట్ క్లాస్ 1 పొజిషన్స్ అయితే ఇక్కడ చూసినట్టయితే నేమ్ ఆఫ్ ద పోస్ట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సివిల్, పే స్కేల్ 50,000 to 1,60,000. ఓకే, వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీలో ఒకటి, యూఆర్లో ఒకటి, ఓబీసీలో ఒకటి. నెక్స్ట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ లో 50 to 1,60,000 శాలరీ. టోటల్ ఎన్ని వేకెన్సీస్ 2 ఉన్నాయి. యూఆర్లో ఒకటి, ఓబీసీలో ఒకటి. నెక్స్ట్ అకౌంట్ ఆఫీసర్ గ్రేడ్ 1 లో అయితే 50 to 1,60,000 శాలరీ వరకు ఉంటుంది. 2 ఉన్నాయి, 2 కూడా యూఆర్లోనే. నెక్స్ట్ క్లాస్ 2 పొజిషన్స్కి వచ్చినట్టయితే అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్లో 40,000 to 1,40,000 వరకు. సో ఒకటే పోస్ట్ ఉందండి, యూఆర్లో ఉంది. ఓకే, ప్రోగ్రామర్గా అయితే 40 to 1,40,000 1 పోస్ట్ ఎస్సీలో. అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్లో 40 to 1,40,000 వరకు. టోటల్ 3 ఉన్నాయి, ఒకటి ఎస్సీ, 2 యూఆర్ కేటగిరీలో అయితే ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి ఫీ పేమెంట్కి స్టార్టింగ్ డేట్ ఎప్పుడు అంటే 10/7/2026 నుండి లాస్ట్ డేట్ ఎండింగ్ డేట్ ఎప్పుడు 10/8/2026 వరకు. ఓకే, the crucial date for determining the eligibility will be 10/8/2026. 10/8 అంటే ఆగస్టు 10 వరకు కూడా ఎలిజిబిలిటీ అనేది చూస్తారు ఇక్కడ ఇచ్చిన ప్రకారం అయితే. ఓకే, నెక్స్ట్ ఇంకా డెసిగ్నేషన్ అసిస్టెంట్ మరి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ఏ డెసిగ్నేషన్కు ఏ క్వాలిఫికేషన్ ఉండాలో చూద్దాం. అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అయితే డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఉండాలి. నెక్స్ట్ డిజరేబుల్ 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే, డిజరేబుల్ అయితే 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ప్లానింగ్ అండ్ కన్స్ట్రక్షన్లో. నెక్స్ట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్కి ఎసెన్షియల్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో ఇంజనీరింగ్ చేసి ఉండాలి. డిజరేబుల్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి రిలవెంట్ ఫీల్డ్లో. నెక్స్ట్ అకౌంట్ ఆఫీసర్ గ్రేడ్ 1కి అయితే member of Institute of Chartered Accountants of India, Institute of Cost and Work Accounts of India. Desirable 2 years experience. Okay, next class 2 పోస్ట్ లకు వేకెన్సీస్ కి ఏంటో చూద్దాం. అసిస్టెంట్ ఇంజనీరింగ్ అయితే డిగ్రీ AMIE ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ ఉండాలి, రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. నెక్స్ట్ ప్రోగ్రామర్ గా అయితే డిగ్రీ ఉండాలి, డిగ్రీ ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఉండాలి, ఆర్ లేదా డిగ్రీ ఇన్ డిసిప్లిన్ విత్ పీజీ డిప్లొమా కంప్యూటర్ అప్లికేషన్స్ అయినా చేసి ఉండాలి. ఓకే, అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్లో అయితే డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఓకే, నెక్స్ట్ ఏజ్ లిమిట్ ఇక్కడ చూడండి. అసిస్టెంట్ క్లాస్ 1 పోస్టులకు అయితే మ్యాక్సిమం 30 years. నెక్స్ట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ గా మ్యాక్సిమం 30 years అండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు, మ్యాక్సిమం ఏజ్ యాజ్ అన్ లాస్ట్ డేట్ ఆఫ్ ఫిల్లింగ్ అప్లికేషన్, లాస్ట్ డేట్ వరకు ఏజ్ అనేది క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్ 1కి కూడా అంతే, మ్యాక్సిమం 30 years. ఓకే, నెక్స్ట్ అసిస్టెంట్ క్లాస్ 2 పోస్టులకు అయితే మ్యాక్సిమం 35 years వరకు అప్లై చేసుకోవచ్చు. ప్రోగ్రామర్గా కూడా అంతే, అసిస్టెంట్ ఇంజనీర్గా కూడా 35 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ 30 చూసాం కదా. క్లాస్ 1కి 30 ఉండాలి, క్లాస్ 2కి అయితే 35 years. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ఎస్సీ ఎస్టీకి అయితే 5 years, ఓబీసీకి 3 years, పర్సన్స్ విత్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే 10 years. ఓకే, నెక్స్ట్ ఫర్ క్లాస్ 1-2 పోస్టులకు అయితే చూడండి ఎలా ఉంటుందో టెస్ట్లు అయితే. క్వశ్చన్ రిలేటెడ్ టు స్పెషలైజేషన్ ప్రకారం అయితే 50 marks ఉంటాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా 50 ఉంటాయి. ఓకే,
టెస్ట్ ఆఫ్ రీజనింగ్ నుండి 15 ఇస్తారు, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ నుండి 15, జనరల్ అవేర్నెస్ నుండి 10, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 10, టోటల్ అయితే 100. మార్క్స్ ఆఫ్ ఇంటర్వ్యూకి అయితే 15 మార్క్స్. ఓకే, 90 మినిట్స్ టైం అయితే 90 మినిట్స్ 90 నిమిషాలు ఉంటుంది. 100 మార్క్స్ టోటల్ మార్క్స్ ఇన్ సిబిటిలో 100 మార్క్స్ ఉంటాయి, ఇంటర్వ్యూకి 15 మార్క్స్. ఇందులో డ్యూరేషన్ ఎంత, టెస్ట్కి 90 మినిట్స్ ఉంటుంది. ఓకే, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా 100. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్ ఫీ చూసినట్టయితే యూఆర్ క్యాండిడేట్స్కి అయితే ఇక్కడ 500, ఓబీసీ క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్ వారికి కూడా 300, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి అయితే అసలు ఫీ లేదు, నో ఫీ యాజ్ పర్ రూల్స్. ఓకే, నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ అండ్ డేట్. The date and venue of the exam will be intimated around 14 days before the exam. ఎగ్జామ్ కంటే 14 రోజుల ముందు అయితే ఇంటిమేట్ చేస్తారు. హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలి. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మీటింగ్ ద రిక్విజిట్ క్వాలిఫికేషన్స్ షుడ్ అప్లై ఆన్లైన్ త్రూ లింక్ ప్రొవైడ్. ఈ లింక్ https://coachinportrecruitment.infoకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. ఓకే, ఇలాంటి మరిన్ని వివరాల కోసం కూడా మన సర్కారీ జాబ్ అప్డేట్స్ అఫీషియల్ వెబ్సైట్ని, యూట్యూబ్ ఛానల్ని, వాట్సాప్, అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్స్ని అయితే ఫాలో అవ్వండి. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.